ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు గురుగారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 డేస్ మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 డేస్ కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ అనేది సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే, ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 మంత్స్ వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజంచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న. తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు. 21వ తారీఖున జూన్ మారుతున్నారు. 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 12 తర్వాత మనకి కుజుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటం, ఇది కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. ఒక పక్కన విపరీతమైన ఖర్చులు చేస్తూ ఉంటారు, ఒక పక్క హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు, ఒక పక్క హెల్త్ ప్రాబ్లమ్స్ సరిగా ఉండదు. వీటితో పాటు అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశన విరోధచ్చ నవమస్తే భవేత్ ధారాసుతే అంటారు. అంటే 9వ స్థానంలో వీళ్ళకి కుజుడు ఉండటం అంత మంచిది కాదు. ఏ విధంగా మంచిది కాదు? అశనాచ అంటే టయానికి అన్న వస్త్రాదులకి, ఓకే, అన్నానికి బట్టలకు కూడా ఇబ్బందులు పడిపోతూ ఉంటుంది. దేహ శోషణం, శరీరం అంతా ఎండిపోయినట్లు ఉంటుంది. తర్వాత దేహపీడనం, ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది. అంటే పీడించబడటం అంటే ఒళ్ళు నొప్పులుగా ఉండటం. స్థాననాశ అంటే వీళ్ళ యొక్క కెరియర్లో అంత సరిగ్గా వృద్ధివంతంగా ఉంటుంది. వీళ్ళకి మేనేజర్ పొజిషన్లో నాయకత్వ లక్షణాలు ఏమన్నా ఉంటే, పొజిషన్లో అంటే వీళ్ళకి కొంచెం ఆటంకాలు జరుగుతూ ఉంటుంది. టీంని ఎవరైతే మేనేజ్ చేస్తూ ఉంటారో అంతా వీళ్ళ యొక్క జాబ్ని కొంచెం ఛాలెంజ్ చేస్తూ నడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంతమంది వాళ్ళ యొక్క కెరియర్లో అంత ప్రోగ్రెసివ్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఫాదర్ లాంటి వాళ్ళకి, ఫాదర్ల ఫిగర్లో వాళ్ళకి, వీళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యమని చెప్పుకోవాలి రాసుల వారికి. సో సింహరాశి వాళ్ళకి ఒక సమరీగా చెప్పుకోవాలంటే మిక్స్డ్గా ఉంటుంది. అయితే ఉద్యోగం విషయంలో చాలా బాగుంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క అథారిటీ, కీర్తి ప్రదేశ్లో చక్కగా అయితే
ఉంటాయి. అంటే ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ లాస్ట్ మంత్ కూడా మనం బాగుందని చెప్పుకున్నాం. ఈ మంత్ కూడా బాగుంటుంది. అయితే కొన్ని వేరే గ్రహాల యొక్క అనుకూలంగా లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు కూడా, ఛాలెంజెస్ కూడా వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే సింహరాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన మంత్. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారు. తర్వాత గురువు కూడా మారుతూ ఉన్నాడండి. ఇప్పుడు మారుతున్న గురువు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది, అప్పులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురు గ్రహం వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అయితే ఇందులో భాగంగా ఈ మంత్ కొంచెం చాలా బెటర్గా ఉంటుంది. ప్రొఫెషనల్ విషయంలో బాగుంటుంది. ప్రమోషన్స్ రావటం, జాబ్ లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. కెరియర్ ప్రకారంగా, వాళ్ళ కీర్తి ప్రతిష్టల ప్రకారంగా, వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు వీటికి సంబంధించి. బట్ వేరే విషయాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. అవి చెప్పుకునే ముందు మనం ఇందులో ఉన్న నక్షత్రాలు మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మే, టో, టాటి, టూటే అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. జనరల్గా మా అన్న, టా అన్న పేర్లు అంతా ఎక్కువగా ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా గ్రహాలు మారటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అంటే, గురువు వల్ల 11 నుంచి 12కి వెళ్ళిపోవటంతో కొంచెం శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అవకాశం ఉంటుంది. సూర్యుడి వల్ల విత్త లాభం అంటే ఆర్థికంగా బాగుంటుంది. కుజుని వల్ల దేహంలో అనారోగ్యంగా ఉంటుంది. బుధుడి వల్ల పుష్టిగా ఉంటారు. శుక్రుని వల్ల ధనం వస్తుంది, కానీ వేరే విషయాల్లో వేరే విధంగా మిక్స్డ్గా ఉండి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనం ఇన్ డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో చాలా చక్కగా ఉంటుంది. ఏ విధంగా బాగుంటుంది? అర్ధచ్చ స్వకులాచార గృహే నృత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశి రవి అంటారు. అంటే లాభే చ ఏకాదశి రవో అంటారు. అంటే ఏకాదశిలో అంటే 11వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది? అర్ధచ్చ అర్థం ప్రకారం స్వకులాచార, వాళ్ళు ఉన్న ఇంటికి సంబంధించిన పెద్దల పెట్టిన సిస్టమ్స్ అన్ని ఫాలో అవుతూ, ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతూ చక్కగా ఉత్సవాలు సెలబ్రేషన్ చేసుకుంటూ మంచి మంచి ఫుడ్ తింటూ నిత్యం ఒక లవ్లీగా, భక్తిగా, ఆధ్యాత్మికంగా ఉండే ఒక మాసం అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి కొంచెం పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ గురవుతారు. కాబట్టి కొంతకాలం పెద్ద నిర్ణయాలు పోస్ట్పోన్ చేస్తే చాలా మంది. తర్వాత వీనస్ శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి చెప్పుకొని ప్లేసుల్లో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల శస్త్రపీడ, చోరబాధ, అతిక్లేశం, మహాద్భయం, కృష్యాది సర్వ విఘ్నం శాత్ అని చెప్తారు. అంటే వ్యవసాయం చేసిన, బిజినెస్ చేసిన, ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే అందులో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తారు. కొంచెం భయం పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. తర్వాత చోర బాధ, అగ్ని దొంగతనాలు లాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి మేజర్ గ్రహాలు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఒక సూర్యుడు మాత్రం బాగున్నారు, మిగతా గ్రహాలకి వీళ్ళకి అంత అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం ప్లానుడ్గా దూకుడుగా వెళ్లకుండా 1-2 సార్లు ఆలోచించుకొని బెనిఫిట్ ఆఫ్ థాట్ అదంటారు చూడండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. ఒక డౌట్ సరిగా రాకపోతే ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, మన డబ్బు మనం పోకుండా, లేకుంటే మన ప్రయత్నం వృధా కాకుండా అన్న ఆలోచనతో తీసుకొని కేర్ఫుల్గా వెళ్తే చక్కగా స్మూత్గా అనేది లైఫ్ అయితే ఉంటుందని గమనించుకోవాలండి. గురుగారు, ఇక జూన్ నెల అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవన్నీ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మరి వీళ్ళు ఆశించని ఫలితాలు ఉంటాయి అంటారా? వీళ్ళకి సూర్యుడు భగవానుడు యొక్క కృప వల్ల ఉద్యోగంలో బాగున్నా కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళకి 12వ స్థానంలో గురువు ఉండటం వల్ల అంత సరిగా ఉండదు. అంటే ర్యాంకులు ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా ఉండదు. లేదంటే మనకు సీట్స్ వస్తాయి కాలేజెస్లో, ప్రీమియం కేటగిరీ ఇన్స్టిట్యూషన్లో సీట్ ఎవరైనా కనుక రావాలి, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఇంకా టాప్ గ్రేడ్స్లో ఎవరైనా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టవలసి ఉంటుంది. బెస్ట్ ఏమంటే రెమెడీస్ చేసుకుంటే చాలా కూల్గా ఉంటుందండి. గురువుకి సంపూర్ణ శాంతి పూజలతో పాటు మేధా దక్షిణామూర్తి హోమము, మేధా దక్షిణామూర్తికి సంబంధించి హోమంతో పాటు జపము, దానాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే ఒకసారి వ్యక్తిగతంగా జాతకం చూపించుకోవటం ఇంకా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? వీళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా లేవండి. ఎక్కువగా నవగ్రహాల యొక్క ధ్యానం చేయటం, నవగ్రహ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. శనికి పిప్పలాద స్తోత్రం, శనికి సంబంధించి ఎక్కువగా వీళ్ళు ఈ టైంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అంటే రుద్రుడికి అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. దోషం అంతా పోతూ ఉంటుంది. వీటితో పాటు హనుమాన్ చాలీసా
ఆదిత్య హృదయ స్తోత్రం రెగ్యులర్గా చదువుతూ ఉంటే సరిపోతుందండి. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇస్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలు ఉన్నా, యోగాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో, ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మజాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.